జై జయ వాసవి, జై జయ వాసవి. ఈరోజు ఒరిస్సా రాష్ట్ర ఆదివాసీ మహాసభలకు వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఈరోజు ఎలక్షన్ 2024-26కి ఎలక్షన్ అయింది. అందులో ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారు అయినందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత ఈరోజు అన్ని ఊర్ల నుండి అంటే మల్కన్గిరి, జైపూర్, నవరంపూర్, మల్కన్గిరి, కొట్పాడ్, కుడింగ, ఉమరకోట్, తమిళగూడ, రాయగడ, గునుపూర్, పర్లాకిమిడి, పరంపూర్ అందరూ ఆదివాసీ మహాసభ నుండి వచ్చినందుకు వాళ్ళకి అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ప్రెసిడెంట్ యునానిమస్గా అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో जय वासवी मलकनगिरी जी माట్లాడుతున్నాను. నేను సెక్రటరీ जॉइंट सेक्रेटरी आपको रमेश कुमार मैं मलकनगिरी आदिवासी संघम की जॉइंट सेक्रेटरी. మాట్లాడు. సార్ అందుకోండి సార్. మాట్లాడండి సార్. వెల్కమ్. ఇక ముందు మలకనగిరి అంటే మలకనగిరిలో ఉన్నారంటే ఉన్నారా అప్పుడు రామకృష్ణ గారి తల వల్ల కొంతమంది అందరికీ ప్రశ్న తెలిసింది. అలాగే స్వయంవరం అనేది ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ప్రతి ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు అది ఆంధ్రలో ప్రత్యేకంగా జరుగుతుంది. కానీ మన విషయాలు జరగదు. ప్రత్యేకంగా హలో హలో 2005 to 8 లో మల్కనగిరిలో ఎస్బీఐలో చీఫ్ మేనేజర్ ఉండండి. నేను ఆదివాసీ వాళ్ళకి వాళ్ళ ఆదివాసీ నా పెద్ద కష్టమేమో టీ వెంకట కొండబాబు. అతనేమో అతను ఆదివాసీ అనేది నాకు తెలియదు, నేను ఆదివాసీ నాకు తెలియదు. ఇక్కడ మా సభలో ఇక్కడ సంఘంలో మనం ఏ యాక్టివిటీ చేసినా 99% ఆయన ఎంకరేజ్మెంట్ అవుతుంది. తర్వాత ఇంకోటి కూడా అంటే నేను మా గ్రూప్లో కానీ మొత్తం ఆల్ ఇండియా దీంట్లో చూసినా సరే మన ఒరిస్సా తరఫున కానీ ఏ మీటింగ్లో అయినా ఎక్కడైనా ఆల్ ఇండియా కానీ ఎబ్రాడ్ అయినా సరే ఓ నెంబర్ 1 రిప్రజెంటేటివ్గా ఈజ్ గోయింగ్. అండ్ మన సంఘం తరఫు అంటే ఆదివాసీ మహాసభ తరఫున మరి రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. కాబట్టి అందరూ గట్టిగా చెప్పలతో ఆయన గౌరవించాలని కోరుకుంటున్నాం. ఇది చాలా మంచి అంటే మనకి సంతోషకరమైన వార్త. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అందరికి టైం ఉండదు. సో ఆ టైం తీసుకొని స్పేర్ చేసి మన ఒరిస్సా తరఫున రిప్రజెంట్ చేస్తారంటే చాలా గ్రేట్ సార్. తర్వాత ఇంకోటి నా విషయం నేను చెప్తాను. నేను రాయగడ ఆర్యవైశ్య ప్రెసిడెంట్ని దాదాపు 15 సంవత్సరాలుగా ఉన్నాను. నా ముందు మా నాన్నగారు ఉండేవారు, తర్వాత నేనే ఉన్నాను సార్. ఇకపోతే రామ్జీ వైస్ ప్రెసిడెంట్ రాయగడ, మా అన్నయ్య గారు హజరత్ గారు ఆయన ట్రెజరర్, తను అడ్వైజర్ సార్, ఓ మెంబర్ రామ్జీ సార్, తన పేరు రామ్జీ. తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఏ కార్యక్రమం చేయాలన్నా ఫండ్ కంపల్సరీ అవసరం సార్. రాయగడలో దాదాపు ఇంచుమించు 54 ఇళ్ళు ఉన్నాయి సార్ ఆర్యవైశ్య దగ్గర వాళ్ళు. అందులో పొజిషన్ బాగున్న వాళ్ళు ఒక 10%, బాగలేని వాళ్ళు ఒక 45%. ఇవాళ రేపు ఏ కార్యక్రమం చేయాలన్నా సరే
ఫండ్ లేకపోతే ఈ కార్యక్రమం చేయలేం సార్. ఇప్పుడు ఒక పిక్నిక్ ఉంది, మాలో మేము అంటే ఇంచుమించు ఒక 10 members ఉన్నాం. వేర్ రైట్ వేర్ అంటే ఎవరిని అడిగి చేయాలని ఫండింగ్ చేయాలనేది ఏమి ఉండదు. ఒక పిక్నిక్ చేసినా, లేదంటే టెంపుల్లో ఉగాది ఉత్సవం చేసినా, లేదంటే ఏదో పూజా కార్యక్రమం చేసినా, ఏది చేసినా ఫండ్ కోసం మేము ఆలోచించాం. 10 మంది కూడా ఓకే ఇలాగా చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఒక పాయింట్ అవుట్ చేశారు, ఏంటి సార్ మేము కూడా ఇస్తాం కదా అంటే, మీ అంటే ఇవ్వకపోయినా మాకు తోసి మేము ఇస్తాం అనేసి లాస్ట్ ఇయర్ పిక్నిక్ అప్పుడు ఒక పాయింట్ అవుట్ చేశారు సార్. అయితే ఈ సంవత్సరం ఏం చేస్తామంటే, సరే కానివ్వండి అని అందరి దగ్గరికి వెళ్ళాం. అంటే ఎవరికి బై ఫోర్స్ ఏం లేదు, మీరు ఏమి ఇస్తే అది ఇవ్వండి, మిగిలిన దానికి టెన్షన్ ఏం లేదు, ఎంత అమౌంట్ ఇచ్చినా పర్లేదు అని చెప్పా చేస్తే, అసలు ఎప్పుడు మేము మెంబర్స్ ఎవరో ఇన్వెస్ట్ చేసేవాళ్ళమా, ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళే పెట్టారు సార్. ఈసారి మాకు వాళ్ళ భోజనాలు పెట్టారు. సో వి ఫీల్ సో ప్రౌడ్. అంటే ఈ విధంగా మన ఆర్యవేశంలో డెవలప్ అవుతుందని చాలా సంతోషం. సో ఇంతటితో అసలు ప్రెసిడెంట్ ఎవరు నిలబడుతున్నారో ఏంటో కూడా మాకేం తెలియదు సార్. నెక్స్ట్ సింపుల్ చాప్టర్, నెక్స్ట్ చాప్టర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఓకే ఫైన్. మన మొబైల్ గురించి నీకు పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇద్దరు డైనమిక్ యూత్స్ ఆల్ ది వే లాంగ్ ఫ్రమ్ పర్లకుండి అండి వచ్చారు. వాళ్ళకి స్టేజ్ పైగా రావాల్సిందిగా కోరుతున్నాను. యంగ్ అండ్ డైనమిక్ బోత్ ఆఫ్ యు ప్లీజ్. చాలా సర్ప్రైజ్ అండి, వీళ్ళు ఇన్స్పిరేషన్ గా మనం తీసుకోవాలి. సాధారణంగా మనం ఇంకో సంఘం దగ్గరికి వెళ్దామంటే అక్కడ అందరూ పెద్దలు ఉంటారు, మనం వెళ్తాం, ఏంటి చేస్తాం, ఏంటి మాట్లాడతాం అనుకుంటాం. అలా చక్కగా బాధ్యత తీసుకొని వచ్చి అటెండెన్స్ చేసినందుకు రియల్లీ ఈ క్లాప్ సరిపో. మీ పేరు ఇంట్రడక్షన్. జై భారత్, జై జగన్నాథ్, జై వాసవి మాత. అందరికీ నమస్కారం అండి. నా పేరు జిల్లుడుముడి లోహిత్ వరప్రసాద్. మేము ఏదైనా సేవా కార్యక్రమాలకైనా దేనికైనా అయితే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ ప్రకారం ఇస్తే మనం చాలా పనులు చేయాలి. కొంతమంది మీద భారం కాకుండా అందరి మీద అది చాలా బాగా చెప్పారు త్రినాథ్ గారు. అలాగే మిగతా సంఘాలు కూడా చేయమని చెప్తున్నాను, కోరుతున్నాను. సుమారు 45 సంవత్సరాల నుండి ఆర్వి సంఘం ఈసీలో ఉన్నాను. నా తాలూకా పెద్దలు కిమిశెట్టి రామచంద్రరావు గారు, ఇంటిపూడి శ్రీరామతి గారు, వీళ్ళు నాకు అలాగే ఎదురు చూసి ట్రైనింగ్ ఇచ్చి మంచి పనులను నేర్పించి ప్రెసిడెంట్ వరకు అలాగే ఎదురు చూసి నాకు ప్రెసిడెంట్ చేశారు. దాని తర్వాత మహాసభ ప్రెసిడెంట్ గా అయ్యాను. మహాసభ ప్రెసిడెంట్ గా నేను స్వర్గలోకంకి వెళ్ళిన అంత ఆనందం పొందలేదు. అన్ని విధాలుగా ఇండియా అంతా నాకు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పిలిచి ఎన్నో విధాలైన సన్మానాలు చేసి ఎన్నో రకాలు చేశారు, పనులు చేశారు. దాత అంటే డబ్బు ఇచ్చినవాడు దాతే, దాత ఇప్పించిన వాడు కూడా దాతే. ఎగ్జాంపుల్, మా ఊర్లో బ్లైండ్ స్కూల్ కోసం కొన్ని లక్షల రూపాయలు కావాలని బ్లైండ్ స్కూల్ హెడ్ మాకు చెప్పాడు. అది డబ్బు ఇవ్వాలని అందరికీ ఉంది, కానీ ఏంటంటే ఎలా ఇస్తాం, అక్కడ ఇన్ని లక్షల రూపాయలు కావాలి, 6 లక్షల రూపాయలు కావాలి, ఓ 4 రోజుల్లో ఇవ్వాలి. అప్పుడు మేము ఒక ఐడియా వేసామంటే, మన పిల్లలు విదేశాల్లో పనిచేస్తున్నారు, ఇండియాలో పనిచేస్తున్నారు, ఓ చిన్న బడ్జెట్ ఒకటి పెట్టి, ఓ 20,000 రూపాయలు బడ్జెట్ పెట్టి మీ అమ్మ నాన్న పేరున బ్లైండ్ స్కూల్ కి ఒక మంచం ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటున్నాం. మా అమ్మ నాన్న పేరు ఇస్తారని మీ ఎందుకు వద్దు అంటాం అనేసి అలాగే 20,000 చొప్పున 40 మంది ఇచ్చారు. 2 రోజుల్లో కలెక్షన్ అయిపోయింది. మొత్తం ఆర్య వయసులే ఆ పెద్ద ప్రాజెక్ట్ చేసాం. అంటే ఒక మనసు ఉండాలి, కానీ మన పిల్లలు మనకి ఇవ్వాలి, మన తల్లిదండ్రుల పైన సహకారం అందించాలని చూస్తుంటారు, కానీ అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి పనులు చేసినందుకు, మంచి పనులు చేసినందుకు బెంగళూరులో నాకు 8 సంవత్సరాల క్రితం 9 మందికి ఇచ్చారు. ఆ 9 మందిలో నేను ఒకటినండి. చాలా గొప్ప ఆనందమైన విషయం ఏంటంటే, మన రమా రామకృష్ణ గారు నాకన్నా ఎంతో మంచి పనులు చేశారు. వెంకటేశ్వర అలాగే చేశారు. వాళ్ళు కూడా అలాగే మన ఇండియా తరఫున ఎవరైనా పిలిచి ఆదరించి సన్మానిస్తే బాగుంటుంది అని నాకు కోరిక.
ఇప్పుడు చేయి చాచే మనుషులం కాము. మన ఎప్పుడు మన చేతులు ఇలాగే ఉంటాయి. మనం ఇలా పుచ్చుకునే మనుషులం కాము. మనకి డబ్బున్నా డబ్బు లేకపోయినా భగవంతుడు మనకి ఆ గుణం ఇచ్చాడు. ఇది మీ అందరికీ తెలుసు. ఎంతో మంది మహాత్ములు కూడా ఆర్యవైశ్యులు అంటే ఎంతో గౌరవంగా చూస్తారు. వాళ్ళు కూడా దాన కర్ములని మనం చెప్తారు. అటువంటిది వాళ్ళు కష్టంలో ఉన్నాము, మాకు తినడానికి తిండి లేదు అన్న మాట వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు గ్రహించి అటువంటి వాళ్ళని మేము పోల్చుకొని ప్రతి నెల 18 మందికి మేము రోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, రాత్రి డిన్నర్ కి సరిపోయిన గ్రోసరీ తీసుకొని మెటీరియల్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాం. అలాగా ప్రతి నెల 18 ప్యాకెట్స్ చేసి ఇస్తున్నాం అండి. దీనివల్ల లాస్ట్ ఇయర్ 1,47,000 రూపాయలు ఖర్చు అయింది. ఇదంతా కూడా ఆర్యవైశ్య దాతలే ఇచ్చారు, మన వాళ్ళే ఇచ్చారు. ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ఈ కార్యక్రమం 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ముందుకొచ్చి మీరు డొనేషన్ ఇవ్వండి అని చెప్పి గ్రూప్ లో ఒక మెసేజ్ పెడితే గంటలో వచ్చేస్తుందండి డబ్బు. ఒక 1 అవర్ లో డబ్బు వచ్చేస్తుంది. అంటే మన ఆర్యవైశ్యులు అని చెప్పుకోవడానికి మనకి ఇది ఇంతకన్నా గర్వకారణం ఇంకేం కావాలో చెప్పండి. నెక్స్ట్ మనకి తెల్ల నా పేరు వెలుపూరి శ్రీనివాస్, ప్రెసిడెంట్ 23-25 సెక్రటరీ బరంపుర ఆర్యవైశ్య సంఘం. నా లైఫ్ జర్నీ సైకిల్ అలా స్టార్ట్ అయిందంటే 2005 నుంచి నేను ఇందులో యాక్టివ్ మెంబర్ ఉన్నాను. ఫస్ట్ యాజ్ ఈసీ మెంబర్, ఆ తర్వాత క్రమేశం ప్రమోషన్ తీసుకుంటూ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోతుంది. త్రినాథ్ గారు ప్లస్ ఒరిస్సా మాస ప్రెసిడెంట్ గారు చెప్పేలాగా ఈ 13 సంఘాలు సోన్పూర్ ఉంది, నవరంగపూర్ ఉంది, ఊరుకోట ఉంది. ఇవాళ రేపు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్. నార్మల్ లేకపోయినా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు. ఫస్ట్ లెగిసిన వెంటనే మనం చూస్తాం మనకి ఏంటి వచ్చాయా ఏంటా అని. నేను రైటా రాంగా? ఓకే, థ్యాంక్ యూ. అలాగే ప్రతి సంఘాలు నేను గుడిసా త్రినాథరావు మీ ముందు ఆర్యవైశ్య సంఘం పరంపరం తరపున మా సభ్యుల తరపున అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తున్నాను. అందరూ అబ్జర్వ్ చేశారో లేదో, మన ఒరిస్సా ఆర్యవైశ్య మహాసభ 1999లో ఆరంభించారు. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 25 years. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. సో అందరికీ ఇది మన ఈ ఆనందం చెందుతుంది. సో ఒరిస్సా ఆర్యవైశ్య మహాసభ తరపున, పరంపర ఆర్యవైశ్య సంఘం తరపున కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. బరంపుర ఆర్యవైశ్య సంఘం ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ఈ 60 సంవత్సరాల్లోని ఎంతో మంది మహాత్ములు, మహా విద్యావంతులు, సంఘ సేవకులు అధ్యక్షులుగా చేస్తూ ఈ పరంపరలో ఉన్న ఆర్యవైశ్యులకి చాలా చక్కగా అందరికీ సర్వీస్ చేశారు. మీకు తెలియని విషయం ఏంటంటే, పరంపరలోని ఒకప్పుడు మనకు కళ్యాణ మండపం ఉండేది కాదు. ఏదో కోవిల్లోకి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ ఫీస్ట్ చేస్తూ అప్పుడే ఎలక్షన్స్ చేసుకునే వాళ్ళం. అటువంటిది అది 25 సంవత్సరాల క్రితం పరంపరలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం, చెవ్వా సుబ్బారావు ఆర్యవైశ్య కళ్యాణ మండపం అనేది కట్టడం జరిగింది. చెవ్వా సుబ్బారావు గారు ఆయన స్థలాన్ని స్థలదాతగా ఇచ్చారు. అప్పటి నుంచి కళ్యాణ మండపంకి చక్కని ఫండ్స్ వచ్చి చాలా చక్కగా బిల్డింగ్ కట్టించుకున్నాం. అక్కడ కనీసం నాకు తెలిసి 400-500 పెళ్లిళ్ళు జరిగాయండి. ఎవరైనా పరంపరలోని ఏ జాతి వాళ్ళైనా ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఆర్యవైశ్య సంఘం ఖాళీ ఉందా లేదా, ఆ రోజు ముహూర్తానికి ఖాళీ ఉంటేనే ఆ ముహూర్తం వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునేవారు. ఒకప్పుడు విషయం అది. కానీ పరిస్థితులు ప్రభావం వలన, కొంతమంది అధ్యక్షులు చేసిన కొన్ని తప్పిదాల వలన అది ప్రస్తుతం ఆ కళ్యాణ మండపం ఆ ఫంక్షన్లకి అద్దెకిచ్చే పరిస్థితి లేదు. ఆ వీధి వాళ్ళు అధ్యక్షం చేయడం వల్ల అది ఆగిపోయింది. అయినప్పటికీ కూడాను ఆర్యవైశ్య సంఘం తరపున ఒకలో ఇద్దరు వచ్చి ఇక్కడ స్పీచ్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.
ఎక్కువ మంది కూడా ఇవ్వచ్చు. ఇదిగో బరంపూర్ ప్రెసిడెంట్ గారు శ్రీనాథ్ గారు సార్ ఇటు ప్లీజ్ కమ్ దిస్ సైడ్, ఇటు వచ్చండి. అటు అటు ఇటైనా వచ్చేయండి. తర్వాత మన కన్యగా పరమేశ్వరి అమ్మవారి మందిరం కూడా మనం కట్టింది, దాన్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నాం. ప్రతిరోజు అన్నభోగాలు కూడా జరుగుతున్నాయి. ఇంతేకాకుండా అమ్మవారి తల్లిక జయంతి, ఆత్మార్పణ దినం కాకుండా మనం ఆదివేశులకు సంబంధించిన ఉగాది కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, తర్వాత హనుమాన్ జయంతి, శ్రీరాముడు పుట్టినరోజు అయోధ్యలో టెంపుల్ కట్టిన రోజు ఆ రోజు కూడా కార్యక్రమం చేసాం. అలాగే ఏ కార్యక్రమాలు కూడా మనం తగ్గించడం లేదు. ఇప్పటికి ఈ 4 పిక్నిక్లు చేసాము. తర్వాత మనం ఎన్నో అంటే సర్వీస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నామండి. 4 హెల్త్ క్యాంపులు కూడా చేసామండి. ఈ విధంగా మేము చాలా యాక్టివ్ గా, సభ్యులందరూ యాక్టివ్ గా చేస్తారు. పిక్నిక్ చేసాం, కనీసం 250 నుంచి 300 మంది అటెండ్ అవుతారండి. ఎప్పుడైనా పిక్నిక్ చేసామంటే మనిషికి 300 నుంచి 400 ఖర్చు అవుతుంది, కానీ 100 రూపాయలే ఛార్జ్ చేస్తాం. మిగిలిన డబ్బులు అందరూ సంఘం నుంచి 1 రూపాయి కూడా తీయం. అందరూ సభ్యులందరూ కంట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పటికీ అంటే పరంపర కంటిన్యూ అవుతుంది. సో అటువంటి ఈ మహాసభలోని ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఆర్యవేశ మహాసభ తాలూకా బైలాస్ ఉన్నాయా? మనకి బైలాస్ ఉంటే దయచేసి మీరు బైలాస్ గ్రూప్ లో పెట్టండి. వాటి గురించి కూడా మనకు తెలుస్తుంది. తర్వాత ప్రతి సంఘానికి కూడా బైలాస్ ఉంటాయి. నా ఆదత్ పంపింది ఇప్పుడు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మార్చి 31 లోపల ఆర్యవైశ్య సభ మీటింగ్ పెట్టమని ప్రయత్నం చేస్తాను, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అన్ని చోట్ల ఉంది. బెంగళూరులో ఉన్నాయండి, కర్ణాటక ఉన్నాయండి, లేదా మహారాష్ట్ర ఉన్నాయండి, కేరళ ఉన్నాయండి, చెన్నై ఉన్నాయండి, తెలంగాణ, ఒరిస్సా, అన్ని చోట్ల ఒరిస్సా స్టేట్ మహాసభలో ఉన్న ఆర్యవైశ్య మహాసభ ఉందని అందరికీ తెలుసు. అది అందరికీ తెలుసు. మంది ఫస్ట్ ఏంటంటే కర్ణాటకలో టాపులో ఉంది, తర్వాత తెలంగాణ, ఆంధ్ర, తర్వాత మనం ఒరిస్సాయే టాపులో ఉంది. మనమే చాలా బాగానే చేస్తున్నాం. మన రికగ్నైజేషన్ అక్కడ అన్ని చోట్ల ఉంది. అది మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం బరంపూర్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, జట్నీ భువనేశ్వర్ కలిపి ఒక కంబైండ్ మీరు పూనుకుంటే మేము అందరం వస్తాము. అక్కడ ఒకటి చేసిస్తే భువనేశ్వర్ లో అందరూ అఫీషియల్ ఉన్నారు. కటక వాళ్ళు చెప్పారు, నేను కటక వాళ్ళు చాలా సార్లు చెప్పారు, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. బరంపూర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వీళ్ళు కలిపితే అక్కడ భువనేశ్వర్ వచ్చి మనకి అక్కడ చేసుకుంటే ఇది ఒక లాస్ట్ మహా సంఘం అవుతుంది. అందుకు తప్పకుండా బరంపూర్ వాళ్ళని రిక్వెస్ట్ చెప్పండి. కోరాపుట్ లో 9 సంఘాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి తెలియడానికి నేను సింపుల్ గా చెప్తున్నాను. మన 9 సంఘాలు ఉన్నాయి. అన్డివైడెడ్ గంజాం డిస్ట్రిక్ట్ లో పాలఖండి, ఛత్రపూర్ అండ్ బరంపూర్ 3 సంఘాలు. సో 9 + 3 12, మరొకటి కటక్ సంఘం ఉంది. మరి స్కోప్ ఎక్కడ ఉందో మీకే తెలియాలి. నాకు తెలిసిన మట్లో జట్నీలో ఒక స్కోప్ ఉండేది. నేను ఒకసారి ట్రై చేశాను జట్నీలో, కానీ జట్నీలో ఇప్పుడు మెంబర్స్ ఎవరు లేరు. అందరూ రైల్వే డిపార్ట్మెంట్ లో దీంతో వర్క్ చేస్తుంటారు, వాళ్ళందరూ రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం ఒక ఛాన్స్ ఉంది, భువనేశ్వర్ అండ్ జట్నీ ఈ 2 కలిపి ఒక సంఘం చేయడానికి ఒక స్కోప్ ఉంది. కటకలో అయిపోయింది, లేదంటే కటక సంఘంతో భువనేశ్వర్ అంటే కొత్త కూడా చేయొచ్చు. దాంట్లో మరి ఏంటి ఉండదు. ఏ నవరంగంలో ఏదైనా మంచి కార్యం అయితే అక్కడ పోస్ట్ చేస్తారో మిగతా అందరూ చూస్తారు. ఏ ఊరిలో ఏ సంఘం ఏది చేస్తే మంచి పనులన్నీ అక్కడ ప్రజెంట్ చేయాలి. చేస్తే ఏంటంటే తెలుస్తుంది కదా, ఒరిస్సా ఆర్యవైశ్య మహాసభ ఒక మంచి పనులు జరుగుతున్నాయి. అది కాకుండా ఏంటి, ఉదయం నుంచి మంచిది ఏవో జరుగుతుంటాయి, ఏవో శుభోదయాలు అన్ని ఉంటాయి. అది దాంట్లో అర్థమైంది కదా. దాంట్లో ఒకటి అది కూడా వేరే టాపిక్. కానీ ఏంటంటే మంచి పనులు చేయాలంటే మంచి పనులు హైలైట్ చేయాలి. మనం చేయాలంటే ఒక వాట్సాప్ గ్రూప్, ఎగ్జిక్యూటివ్ కమిటీ అయిపోయిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అంటే మనం ఇప్పుడు పాలసీ ఏంటంటే ప్రతి సంఘంలో ఒక మెంబర్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మనం ఉంచుదాం. ఇదొక మనం డిసైడ్ చేస్తున్నాం. అయితే అదేంటో ఉంటుంది ఆ సంఘంలో, అంటే ఆ వాట్సాప్ గ్రూప్ లో మల్కానగిరి మంచి పని చేస్తున్నారు, కానీ ఎవరికి తెలుస్తుంది? ఒడిశాలో ఎవరికి తెలియదు, మల్కానగిరి వాళ్ళకే తెలుస్తుంది. కానీ మంచి పనులన్నీ మనం హైలైట్ చేసుకోవాలి, చక్కగా రాసుకోవాలి. అది నా ఉద్దేశం. మరొకటి ఏంటంటే
మరొక ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. ఈ రోజు నేను ఎవరికైనా అడుగుతాను, ఒరిస్సా ఆర్య వైశ్య మహాసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎవరు చెప్పలేరు. అందరూ ఒక అందాజ మీద ఏదో, ఎవరికి తెలియదు. ఈ రోజు ఒరిస్సా ఆర్య వైశ్య మహాసభ మీటింగ్లు పెడతాను, అన్ని చేస్తున్నాం, కానీ ఎంతమంది సభ్యులు ఉన్నారో మాకు కూడా తెలియదు. దీనికి ఒక బేస్ క్రియేట్ చేయాలి. నా ఒక రిక్వెస్ట్ ఏంటి, దీనికి ఒక బేస్ అంటే ప్రతి సంఘంలో మేల్ అండ్ ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్ అందరూ అక్కడ సభ్యులే. ఆ సభ్యులందరూ మహాసభల సభ్యులే. సో మనం ఇక్కడ ఒరిస్సా, అందరికీ నమస్కారాలు. ఒరిస్సా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడుగా కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని పాయింట్లు నా ఎక్స్పీరియన్స్ బట్టి 2 years లో ఏదో మీతో షేర్ చేస్తాను. తెలుగు చక్కగా మాట్లాడలేకపోయినా కూడా నా పాయింట్స్ వైజ్ నేను చెప్పడానికి ఆలోచించున్నాను. ఫస్ట్ టైము మన సభ్యుల్లోని చాలా మంది ఫస్ట్ టైం కూడా, మొదటిసారి కూడా ఒరిస్సా ఆర్యవైశ్య మహాసభ బ్యానర్ అండ్ మీటింగ్ అటెండ్ చేస్తుంటారు. కొంతమంది ముందు అటెండ్ చేశారు, ఇప్పుడు కూడా కొంతమంది కొత్తగా వస్తుంటారు. అందుకోసే ఒరిస్సా ఆర్యవైశ్య మహాసభ ఏమిటో ఒక్క నిమిషం చెప్తాను. ఒరిస్సా ఆర్యవైశ్య మహాసభ 1999లో బెరంపూర్లో స్టార్ట్ చేశారు. ఆత్మపురి రామ్లాల్ గారు చెప్పిన ప్రకారంగా ఆ టైంలో 5 సంఘాలు ఉంటాయి. ఒరిస్సాలో 5 సంఘాలు ఉంటాయి. ఏ మీటింగ్ జరిగి కూడా, ఏ మహాసభలో కూడా 5 సంఘాలు వెళ్తుండే, పార్టిసిపేట్ చేస్తుంటారు. దాంట్లో ఖోర్దా సంఘం ఇప్పుడు లేదు. సో నాకు తెలిసిన మాట ఖోర్దా సంఘం లేదు. 4 సంఘాలే లేదు. అయితే ప్రస్తుతం ఎవరు ఆర్యవైశ్య మహాసభలుగా మెంబర్, అది ఒక నాలెడ్జ్ కోసం నేను చెప్తాను. ఆర్యవైశ్య మహాసభల మెంబర్ ఎవరైనా కొత్తగా ఆలోచిస్తారు, ఆర్యవైశ్య మహాసభ ఏమిటి, ఆ మెంబర్ ఎవరు? సింపుల్ గా చెప్పాలంటే అన్ని సంఘాలలో, ఆర్యవైశ్య సంఘాలు ప్రతి చోట ఉంది. ఆ సంఘాల్లో సభ్యులే ఇక్కడ మెంబర్స్, ఇక్కడ మెంబర్స్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు ఉన్నారు ఒక ప్లేస్ లో, అక్కడ సంఘం లేదు. అయితే తన సంఘంలో మెంబర్ అవ్వాలి, మహాసభలో మెంబర్ అవ్వాలంటే అవుతుందా లేదా? అది కూడా జరుగుతుంది. డైరెక్ట్ గా కూడా కొంతమంది ఎవరు సంఘంలో మెంబర్ కాపీ కూడా వాళ్ళు డైరెక్ట్ గా ఒరిస్సా ఆర్యవైశ్య మహాసభలో కూడా మెంబర్ అవడానికి బైలాలో రూల్ ఉంది. అందుకోసే మనం ఇక్కడ ఎంతమంది సంఘం తరపున వచ్చాము, జైపురం అని, మల్కాన్గిరి అని, నవరంపురం అని, కోట్పాడ అని, అందరూ మనం ఒరిస్సా ఆల్ ఒరిస్సా మహాసభ కనుక మెంబర్స్ ఫస్ట్. సెకండ్, ప్రతి సంఘంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ప్రతి కమిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎలా ఉంటారు? ఆ ప్లేస్ లో ఎంతమంది కుటుంబాలు ఉన్నారో, ఎంతమంది మెంబర్లు ఉన్నారో ఆ ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండాలి. వాళ్ళ తరగతి రైట్స్ ఏంటి, వాళ్ళ తరగతి అధికారం ఏంటి, ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అంటే ఈ సంఘం. ముఖ్యంగా మన ఆరోగ్య సుఖ సంతోషాలతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నిత్య పూజలు కూడా మన ఆరోగ్య చాలా నడుస్తుంటారు. ఆరోగ్య సరే మా దానికి అమ్మవారి కాబట్టి మనందరూ కూడా అమ్మవారి ప్రయత్నించాలి. మనం కాదు, మన ఆరోగ్యం బాగుండాలి. దాని ఇంకొక ఏంటంటే పూర్వ రోజుల్లో రైతు చేస్తే మీరు ఒరిస్సా తరఫున ఒక మాసం ఏర్పాటు చేస్తేనే మీరు తిరుగుతుంటాం, మీరు తిరుగుతూనే ఉంటామన్నారు. అప్పుడు మేము ఆలోచించండి. భువనేశ్వరు, మన జైపూర్ ఇలాగా 5 అప్పుడు ఇంతవరకు వచ్చింది. చాలా ఆత్మకూరు రామ్లాల్ గారు ఫ్రమ్ బరంపూర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, వేదిక పై రావాల్సిందిగా కోరుతున్నాను. రామ్లాల్ గారి పర్సనాలిటీ చూసి మీరు ఇచ్చేదండి. అతను చాలా సీనియర్ సిటిజన్ అయినా సరే యంగ్ గా మనలాగా డైనమిక్ గా ఉంటారు.
అందరూ ఒకసారి చెప్పట్లు కైండ్లీ. అందరూ వచ్చారు. అందరి తరపుని కూడాను మన ఆర్యవైస్ ప్రెసిడెంట్ గారు, మరి ఒరిస్సా ఆర్యవైస్ ప్రెసిడెంట్ గారు కలిపి నాకు సన్మానం చేసినందుకు భగవంతుడు, తల్లి అందరికీ కూడా శక్తి ఇచ్చి ముందుగా అందరూ కూడాను ఈ విధంగా తయారయ్యి రావాలని నేను మనసా కోరుతున్నాను. తల్లికి ప్రార్థిస్తున్నాను. జై వాసవి మాత. నమో వాసవి. ఎలాగే తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్ళండి అమ్మా. ఇద్దరు వ్యక్తులకి రిక్వెస్ట్, జాగ్రత్తగా. భయపెట్టింది వాడిని చేత. నానేది ఒకసారి నవ్వాడు. పురుష ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్ కి సహకరించిన జైపూర్ ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాం. సభ్యులందరికీ ఒకసారి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ ఒకసారి రండి. ఇవాళ ప్రోగ్రామ్ మొత్తం గ్రాండ్ అది దొరికి చిప్పిదేవా. ఇవాళ మన సభ్యులు చాలా చక్కగా కష్టపడ్డారు. ఈ ప్రోగ్రాం ఘన విజయం అవ్వడానికి ముఖ్య కారణం మన ఆర్యవైశ్య యువజన సంఘం జైపూరం. ఇలాగే ఎల్లప్పుడూ అన్ని కార్యక్రమాలకి సహకరించాలని కోరుతున్నాను. ధన్యవాదములు. ఇష్టం